హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ముందు వీడియోలో చెప్పాను కదా, ఈ హెయిర్ స్టైల్ గురించి మళ్ళీ మాట్లాడదామని చెప్పా. వరుసగా నేను 3 రోజుల నుంచి ఎలాంటి వీడియోస్ చేయడం లేదు, ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు. కారణం ఏంటంటే ఈ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్లో వీడియో చేయడానికి నాకు నా ముఖం నాకే చండాలంగా అనిపించింది. ఏంటిది పెంట మొహం లాగా అనిపించింది నా మొహం చూసుకోవడానికి. ఏంటి బ్రదర్, అలాంటప్పుడు ఈ విధంగా ఎవడు కటింగ్ చేసుకోమన్నా నిన్ను అని మీకు అనిపించవచ్చు. శనివారం నాడు చెల్లిని ఇంటికాడ వదిలేసిన తర్వాత హెయిర్ కటింగ్ చేసుకోవాలనిపించింది. ఒక షాపుకు వెళ్ళా, కరెంట్ లేదు. ఇంకా చాలా షాపులు తిరిగినా, షాపులు లేవు. ఇంకో షాపుకు వెళ్ళా. వాడి తెలివితేటలు, వాడు ఎట్టొచ్చాడు, ఏం చేస్తాడు, అట్లాంటి సోది కథలంతా చెప్పంటే నాకు మండింది. వాడి మాటలు వింటూ 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 అట్లే నిద్రపోయా. వాడు మొదట్లో అడిగాడు, కటింగ్ ఎలా చేయమంటావు అని చెప్పి. ఫార్మల్గా ముఖానికి లుక్ చూడడానికి బాగుండాలి, ఆ విధంగా కట్ చెయ్యి అని చెప్పాను. నేను కునికేశాను, వాడు మిషన్తో లేపేశాడు. దాన్ని చూసిన తర్వాత బాధ అనిపించిందంటే మామూలుగా అనిపించలేదు. అట్లా హెయిర్ కటింగ్ చేసుకుని 6:30కి ఇంటికి వచ్చేస్తే రాత్రి 11:30కి ఇంట్లోంచి వెళ్ళా. మనసు అంత డిస్టర్బ్ అయిపోయింది. నాకు ఈ హెయిర్ కటింగ్ నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. తర్వాత జనరల్గా హెయిర్ కటింగ్ చేసుకుంటాను కదా, దానికి 100 రూపాయలు. బట్ ఈ నా కొడుకు దగ్గర, నేను ఎక్కడైతే హెయిర్ కటింగ్ చేసుకున్నానో ఆ నా కొడుకు దగ్గర 150 రూపాయలు. ఏంటి బ్రదర్, అట్లాంటి వాడు ఆడున్నాడంటే తిరుచానూరు బ్రిడ్జ్ నుంచి తాజ్ హోటల్, తిరుచానూరు బ్రిడ్జి అంటే తిరుచానూరు రోడ్లో బ్రిడ్జి నుంచి తాజ్ హోటల్ ఈ మధ్యలో రాహుల్ కళ్యాణ మండపం అని ఒకటి వస్తుంది. దాని పక్కనే, అంటే దానికంటే ముందే ఈ దరిద్రుడు ఏడుస్తుంటాడు. 150 రూపాయలు అంటే ఒక చోట వెయిట్ చేసి ఇంకో చోట పోయి ఇట్లా బాగా నష్టపోయి 11 గంటలకు రోడ్డు పైకి పోయినా. అప్పుడు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఏం రా అబ్బాయి పరిస్థితి ఏంటి అని. అన్నా 6:30కి వచ్చా, 7:30, 8:30, 9:30, 10:30, 4 గంటల్లో 1200 సంపాదించానా అన్నాడు. వాడు సంపాదించుకున్నానికి సంతోషం, కానీ నాకు కడుపు కాలిందంటే మామూలుగా కాలేదు. ఎందుకు అంటే ఈ పనికి మాలినటువంటి ఈ బొచ్చు పెరిగే పనికి కానీ నేను కానీ పోకుండా ఉంటే 5 గంటలకు ప్రశాంతంగా రోడ్డు పైకి వచ్చుంటా, 5:30కు ప్రశాంతంగా రోడ్డు పైకి వచ్చుంటా. వాన పడేటప్పుడు బాడుగులు ఉంటాయంటే మామూలుగా ఉండవు. అప్పుడు వాడు ఒక 1000 రూపాయలు తోలుకున్నప్పుడు కనీసం నేను 800 తోలుకోలేనా? వాడు 1500 తోలినప్పుడు నేను కనీసం 1000 రూపాయలు తోలుకోలేనా? డబ్బులు వచ్చినప్పుడే సంపాదించుకోవాలి, ప్రతిసారి డబ్బులు అనుకుంటే రావు. ఆ విధంగా చాలా 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 బాధ అనిపించింది. ఇంతకీ అంత అర్జెంటుగా హెయిర్ కటింగ్ ఎందుకు చేశానంటే, ఆదివారం నాటికి చర్చికి వెళ్ళాలి. దేవుడు ఏమైనా బాధపడతాడేమో, ఈడేం రా పిచ్చి నా కొడుకులాగా ఉన్నాడు, ఇట్లా ఎంటికలంతా పెంచుకోండి అని చెప్పి దేవుడు బాధపడతాడేమో అని చెప్పి దేవుడి కోసం హెయిర్ కటింగ్ చేశాను. దేవుడికి నేను అందంగా కనిపించాలి అని. అంటే మన తల్లికి తండ్రికి మనం అందంగా కనిపించాలని కోరుకుంటాం కదా. అరే మనం పిచ్చోలాగా ఉంటే అమ్మ బాధపడుతుందేమో, చినిపిని కొట్టేసుకుంటే నాన్న బాధపడతానేమో మనం అనుకుంటాం కదా. ఆ విధంగా నేను హెయిర్ పెంచుకొని పిచ్చోలాగా ఉంటే అరే నా బిడ్డ ఇట్లా అయిపోతాడని చెప్పి దేవుడు బాధపడతాడని చెప్పి ఆయన కోసం హెయిర్ కటింగ్ చేశాను. ఆ కటింగ్ ఏమిటంటే ఇట్లా తగలాడింది. వాటి తర్వాత ఆదివారం ప్రశాంతంగా చర్చికి వెళ్దాము అని అనుకుంటే ఏదో ఒక ఇష్యూ, ఆ ఇష్యూలో పోలేకపోవడం. పోయిన సండే ఏం జరిగింది, జలుబు చేసింది. ఈ సండే ఏం జరిగింది, ఏదో ఒక సమస్య. అలా ఎటు కాకుండా అయిపోయింది. ఓవరాల్గా ఈ గ్యాప్లో అంటే శనివారం విషయాలు చెప్తాను, ఆదివారం విషయాలు చెప్తాను. ఆదివారం నాడు ఊరికి వెళ్ళాం. ఆడి తర్వాత సోమవారం దేవుడి దయ వల్ల లక్కీగా నేను చిత్తూరులో మన ఫ్రెండ్కు డబ్బులు ఇవ్వాలని చెప్పాను కదా. నిజంగా వాడికి డబ్బులు ఇచ్చిన దానికి నేను చాలా సంతోషపడతాను. కానీ 5000 రూపాయలు ఫోన్పే చేసేటప్పుడు మనసుకు వచ్చిన ఆనందం ఉంటుంది చూసావా, అది మామూలు ఆనందం కాదు. నిజంగా మన ఫ్రెండు చిత్తూరు పేరు నవీన్, ఏదో ఒక రోజు పరిచయం చేస్తాను.
సరేనా? ఆ రోజు వాడు చేసిన సాయం అంటే మామూలు విషయం కాదు. వాడికి 5,000 రూపాయలు ఫోన్పే చేసేప్పుడు ఆ ఆనందాన్ని మాత్రం మాటల్లో వర్ణించలేదు. అటు తర్వాత నిన్న నైట్ మనుషులు ఉంటారంటే మామూలు మేధావులు కాదు. ఇప్పుడు ఇవి ఎందుకు చెప్తానంటే కనీసం నా ఎమోషన్స్ మీకు అర్థం అవుతాయని చెప్పి. సరే, సిమ్స్ వెనకాల డయాలసిస్ ఉంది. డయాలసిస్ నుంచి ఆటో నగర్కి 180 రూపాయలు బాడిగా. ఎప్పుడు? రాత్రి 12 గంటల కాడ. జనరల్గా బస్ స్టాండ్ నుంచి ఆటో నగర్కే 150 వస్తుంది, కానీ వాడు 180 ఇచ్చాడు. సరే, మన కర్మ ఇలా కాలింది, నైట్ డ్యూటీ చేస్తాను, ప్రతిరోజు బాడుగా, ప్రతి బాడుగా ఇంపార్టెంటే కదా అని చెప్పి వాళ్ళని తీసుకొని రావాల. సిమ్స్ డయాలసిస్ నుంచి క్యాన్సర్ సెంటర్ నుంచి, అంటే డయాలసిస్ నుంచి బయలుదేరి సిమ్స్ పక్కన క్యాన్సర్ సెంటర్ ఉంది, ఆ దారిలో బస్ స్టాండ్కి వస్తాం. కానీ అక్కడ వచ్చిందన దారి వరకు జరుగుతుంది, క్యాన్సర్ సెంటర్ ముందు. దానివల్ల దారి క్లోజ్ చేశారు. అప్పుడు నేనేం చేయాలా? సిమ్స్ ఎమర్జెన్సీ కాడికి నేను రావాలంటే భారతీయ విద్యాభవన్ అనేటువంటి ఒక స్కూల్ ఉంది, సిమ్స్ కాంపౌండ్ లోపలే వస్తుంది, కానీ కొంచెం దూరంగా. అక్కడ పోయి తిరుక్కొని మళ్ళీ సిమ్స్ ఎమర్జెన్సీ కాడికి రావాలంటే 1 కిలోమీటర్ పడుతుంది. ఇంత దూరం తిరుక్కొని రావాలి కదా, ఒక 20 రూపాయలు వేసి ఇవ్వండి, మీరు మాకేం ఫ్రీగా ఇవ్వద్దండి, మీరే మాకు ధర్మం చేయొద్దండి, భిక్షం వేయద్దండి, నా డిస్టెన్స్ని చూసి డబ్బులు ఇవ్వండి అని అడిగా. వాళ్ళేం ఓకే చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏ గాడి ముందు అయితే ఆటో బుక్ చేసిందో నిన్ను ఎవడు పొమ్మన్నాడు అట్లా, దానికి నాకేం సంబంధం, బిల్లు ఎంతో అంత ఇస్తానని చెప్పిందన్న 180 రూపాయలు ఫోన్పే చేసింది. అదేం రా అంటే ప్రాసెస్లో పడిపోయింది. ఆ తర్వాత వచ్చింది 200 చేతిలో పెట్టింది. నా దగ్గర చిల్లర లేదు. నేను ఫోన్పే చేద్దామంటే నా బ్యాంకు సర్వర్ అప్పుడే పనిచేయలేదు. దానివల్ల ఆ 150 కాస్త 200గా క్యాష్గా వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాసెస్లో పడిపోయిన డబ్బులు అప్పటికే వాళ్ళకైతే కట్ అయిపోయాయి, కానీ నాకు పడిందా లేదా అనేది ట్రాన్సాక్షన్లు అయితే చూపించలేదు. కానీ ఎక్కడో ఒక డౌట్ నాకు పడి ఉంటుంది అని వాళ్ళకేం చెప్పానంటే, 3 రోజులు చూడు, నీ ట్రాన్సాక్షన్ అంతా చూసుకో, అది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్లో ఉందా, ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా అని చెప్పి అక్కడే ఉంటుంది, దాన్ని చూసుకుని 3 రోజుల తర్వాత ఫోన్ చెయ్యి అని చెప్పేసి వచ్చాను. నాకు మండింది. అంటే డబ్బులు అయితే వచ్చేది చూపిస్తుంది, కానీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో లేదు. నాకు మండింది. ఆ నొప్పి, ఆ బాధ వాళ్ళకి కలగాలని చెప్పి వచ్చాను. ఇప్పుడు ఆ 180 రూపాయలు దొబ్బేయచ్చు కదా అంటే, దొబ్బేటువంటి తెలివితేటలు కూడా దండిగా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి మోసగాడు, మనిషి అవకాశవాది. వాడు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడో తెలుసు. నమ్మిందన్న వెన్నుపోటు పొడుస్తాడు. కానీ మనం మోసపోకూడదు అని అనుకుంటే ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చు అనే విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఎన్ని రకాలుగా మోసాలు చేయొచ్చు అనే విషయాలు తెలుసుకున్న తర్వాతే నేను మోసపోకుండా ఉండడానికి మీరు మోసపోవద్దండి అని చెప్పేటువంటి నాలెడ్జ్ నాకుంది. ఇప్పుడు 200 రూపాయలు 180 రూపాయలు వచ్చేసింది. ఈ సిమ్ తీసాడు భార్య సింగు, సిమ్ తీసుకుంటూ వచ్చి నష్టం ఏం లేదు, ఇన్కమింగ్ ఆపేసే వాళ్ళం వచ్చి కూడా బొచ్చేం పెరిగేది లేదు. కానీ మనస్సాక్షి ఉంటుంది కదా, గద్దిస్తా అంటుంది. దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రపంచంలో అందరినీ దేవుడు అడగకపోవచ్చేమో, నా మనసులోకి వచ్చినప్పుడు నన్ను అడుగుతాడు, ఏం రా యుగంధర్, ఏం పరిస్థితి, ఆ అమ్మాయి వాళ్ళే నీకు క్యాష్ ఇచ్చారు, ఫోన్పే చేశారు కదా, ఆ ఫోన్పే డబ్బులు పంపించలేదు, నువ్వేమరా మనిషి అని చెప్పి దేవుడు నన్ను అడగతాడు అనేటువంటి భయం చూసినావా. ఈ భయం అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవులకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆ భయం లేని క్రైస్తవులు ఉన్నారంటే వాళ్ళు దొంగ క్రైస్తవులు అంటారు. నేను నిజమైన క్రైస్తవుని కాబట్టి పరుల సొత్తు పాము వంటిది, దాన్ని ముట్టుకోకూడదు అనేటువంటి భయం 24 గంటలు నా అరికాల నుంచి నా నెడనెత్తి వరకు ఉంటుంది. నా మాట పొరపాటున ఎవరైనా మాట్లాడేసానుకో, అయ్యో మాట్లాడేసాం తప్పు కదా అనిపిస్తుంది. ఎవరైనా తిట్టేసాం అనుకో, అయ్యో తిట్టాం కదా తప్పు కదా అనిపిస్తుంది. ఎవరైనా కొట్టేసాం అనుకో, లేకపోతే కోప్పడ్డాం అనుకో, అయ్యో ఇది చేసాం తప్పు కదా అనిపిస్తుంది. కానీ ఇలా అనిపించకుండా మనస్సాక్షి చచ్చిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు. నేనైతే మనస్సాక్షి బతుకుండేటువంటి క్రైస్తవుని కాబట్టి ఒక 2 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంపించాలి. అది సంగతి. ఇలా వరుసగా ఈ 2-3 రోజులు అలా ఇలా జరిగిపోయినాయి. ఇప్పటి వరకు మీకు చెప్పని ఒక విషయం ఏమిటంటే,
ఆటో తీసుకున్న తర్వాత నేను ఎంత సంపాదించాను, ఆ డబ్బులు ఎట్లా వచ్చింది విన్నారు కదా. గేమ్లో 5,000 రూపాయలు డబ్బులు పోగొట్టా. 5,000 గేమ్ మళ్ళీ పోయాయి. ఏం చేస్తాం, పోయాయి. వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలని చెప్పి మొన్న 2,500 పోగొట్టా. అంతకుముందు ఒక 2,500 పోగొట్టా. మొత్తం 5,000. కానీ లక్కీగా నిన్న ఒక 2,000 గెలిచి, నేను చిత్తూరు ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలి కదా, వాడికి పంపించా. 5,000 ఇచ్చాను కదా, 5,000 2,000 రూపాయలు గేమ్లో గెలిచిన డబ్బులు. ఓకే అబ్బా పర్లేదు. పోగొట్టుకున్న 5,000లోంచి, ఈ నెలలో పోగొట్టుకున్న 5,000లోంచి 2,000 రికవరీ చేశాం కదా అని చెప్పి కొంచెం సంతోషం అనిపించింది. అరే మనకేదో డబ్బులు వస్తాం కదా అని చెప్పి మళ్ళీ రాత్రి 200 వేసాం. పోయా. అలా నా లైఫ్ అయితే జరుగుతూ ఉంది. వరుసగా వానలు పడుతున్నాయి, బాడిగలేం బాగానే ఉన్నాయి. కావాల్సింది బాగా నానిపోతాను, బాగా ఊపిరి సరిగా ఆడటం లేదు. వాతావరణం చల్లగా అయిపోయే కొందికి నన్ను ఈ చల్లటి వాతావరణం చాలా ఇబ్బంది పెడుతుంది. ఏం చేయలేం. కాబట్టి మళ్ళీ ఇకపై వీలైతే ముక్కుకు మాస్క్, చెవులకు కప్స్ వేసుకునేదైనా రోడ్డు పైకి పోయేటువంటి కాలం దగ్గర పడింది అని నాకు అనిపిస్తుంది. చూద్దాం నా లైఫ్ ఇంకా ఇంకా ఎలా ఉంటుందో. ఏంటి బ్రదర్ ఇప్పటి వరకు డబ్బులు పోయాయని ఇంతకుముందు పోయినప్పుడు అప్పటికప్పుడే చెప్పేవాడు, ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే, ఎవరినో గొప్ప చేయడం, ఎవరికో పెద్ద రకం ఇవ్వడం, అలా పెద్ద రకం ఇవ్వడం వల్ల నేను చేసిన తప్పైనా సరే ఒప్పైనా సరే చెప్పలేకపోయాను. బట్ మనం మన జీవితంలో ఎవరికో పెద్ద రకం ఇవ్వాల్సిన అవసరం లేదు. నా జీవితంలో మంచి జరిగిందా, మంచి అని చెప్పేస్తా, దాని గురించి ఎవడో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నా జీవితంలో చెడ్డ జరిగిందా, దాని గురించి కూడా చెప్పేస్తా, దాని గురించి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నా లైఫ్ ఇలా ఉంది అని చెప్పడమే కదా మన ఉద్దేశం. కాబట్టి నా ఉద్దేశంలో ఏం జరిగింది అని మాత్రం చెప్పేస్తాను. అది సంగతి. అటు తర్వాత ఈరోజు డేట్ 21 అనుకుంటా. రాబోయే 5వ తేదీ వరకు ఎంత సంపాదిస్తాను ఏంటి అనే విషయాలు తెలియదు. రాబోయే 5వ తేదీ వరకు మొత్తం 15 రోజులు ఉంది. ఒకవేళ 15 రోజుల్లో 15,000 సంపాదిస్తే ఎవరికి తెలియకుండా 3,000 రూపాయలు నేను దాచిపెట్టుకోండి క్యాష్. ఈ మధ్యలో సంపాదించిన డబ్బులు ఈ 15,000 ఆ 3,000 మొత్తం 18,000 అవుతుంది. ఈ 18,000 కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా సంపాదిస్తే ఇంట్లో కూరలకు, మంచికి చెడ్డకి వాడుకోవాలా, షాంపూలకి సోపులకు వాడుకోవాలా. ఇంట్లో ఈ మధ్యలో 1,200 రూపాయలు ఫోన్ బిల్ ఉంది, కనీసం 300-400 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఏం చేస్తానో ఏంటో నాకే తెలియదు. నిజంగా నా లైఫ్ అయితే పెద్ద సస్పెన్స్ లాగా అనిపిస్తుంది. ఆటో కొనుక్కుంటానా లేదో కూడా నాకైతే అర్థం కావడం లేదు. అది ఓవరాల్గా నా లైఫ్ ప్రస్తుతానికి ఈ రోజుకి ఎలా ఉంది అనేటువంటి విషయాలు చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.